యేసు లేని జీవితం వ్యర్థం. యేసు లేని జీవితం వ్యర్థము. పొందలేవు మోక్ష మార్గం. ఎందుకంటే బైబిల్ ఎలా చెప్తుంది? దుర్దినములు రాకమునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నమని బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఈ ఉదయకాల సమయం వాక్యాన్ని మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 10వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుని వాక్యంలో మనము వాక్యాన్ని చదువుతున్నాం. ఈ 10వ వచనం నుండి 15వ వచనం వరకు పరిశీలన చేస్తే ఈ మాటలలో 3 రకములైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి. 3 హెచ్చరికలు ఉన్నాయి. ఈ 3 హెచ్చరికలను ఆధారం చేసుకుని ఈ ఉదయకాల సమయం మన అంశం ఏమిటి అంటే అంత్యకాల సిద్ధపాటు. అంత్యకాల సిద్ధపాటు అంటే చివరి దినాలలో మనకు సిద్ధపాటు ఎంతైనా అవసరం. ప్రయాణమై ఊరు వెళ్ళాలంటే ఎవరు కూడా చింపిరి జుట్టు వేసుకుని వెళ్ళరు. ప్రయాణమై ఊరు వెళ్ళాలంటే ఎవరు కూడా మాసిపోయిన బట్టలు ధరించి వెళ్ళరు. ప్రయాణానికి వెళ్ళాలి అంటే కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళరు. ప్రయాణానికి వెళ్ళాలి అంటే చాలా సిద్ధపాటు కలిగి మనం వెళ్తాం. ఇప్పుడు ప్రభువు మన ముందు అంత్యకాల సిద్ధపాటు అనే అంశాన్ని మన ముందు ఉంచాడు. ఈ అంత్యకాల సిద్ధపాటులో 3 ప్రాముఖ్యమైన హెచ్చరికలు మన ముందు ప్రభువు ఉంచాడు. ఆ 3 హెచ్చరికలు మనం ధ్యానం చేసే ముందుగా నేను కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. మనం చదువుకున్న వాక్య భాగం ప్రకటన గ్రంథంలో ఉంది. బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 నిబంధనలు ఉన్నాయి. ఈ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 27 పుస్తకాలలో ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము ప్రకటన అనంటే ఒక అంశాన్ని ఇతరులకు తెలియజేయటం. ప్రకటన మన దేవుని మందిరాల్లో కూడా ప్రకటనలు అంటాం. ఒక విషయాన్ని అనేకులకు తెలియజేసేదే ప్రకటన. ఈ క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాష నుండి తెలుగులోనికి అనువదించబడింది. ప్రకటన గ్రంథానికి ప్రకటన అనే పదానికి గ్రీకులో అపోకలిప్సిస్ అనేటువంటి మాటతో పిలుస్తారు. తెలుగులో దాని అర్థం ఏంటి అని అంటే తెర తీయుట అని అర్థం. తెర తీయుట అని అర్థం. లోకంలో ఏదైనా ఒక విగ్రహం ఆవిష్కరించాలి అని అంటే ఆ విగ్రహానికి ఒక ముసుగు తొడుగుతారు. ఆ మాటలు మీరు వినండి. ఆ విగ్రహానికి ఒక ముసుగు తొడుగుతారు. ఆ విగ్రహం ఆవిష్కరించక మునుపు ఆ విగ్రహం ఏంటో ప్రజలకు తెలియదు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సిద్ధపడిన దినమున ఆ విగ్రహాన్ని ఆవిష్కరించే వ్యక్తి దాని ముసుగును తొలగిస్తాడు. అప్పుడు ఆ విగ్రహం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం కూడా దీని అర్థం ఏమిటి అంటే తెరతీయుట. పరిశుద్ధాత్మ దేవుడు మానవులుగా సృజించిన మనలను దేవుని మాటలు తెరతీసి మనకు తెలియపరుస్తూ ప్రకటన గ్రంథాన్ని బైబిల్లో ఉంచినట్లుగా మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథం యోహాను అనేటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ యోహాను భక్తుడు ఎఫెసీ సంఘానికి సంఘ కాపరిగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బోధించి యేసు గురించి సాక్ష్యము చెప్పి జీవిస్తూ ఉండగా డొమేషియన్ చక్రవర్తి తనను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకనంటే యేసుని గురించిన మాటలు చెప్తున్నాడని యోహాను భక్తుని ఆ డొమేషియన్ అనే చక్రవర్తి చెరలోనికి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అనంటే యోహాను భక్తుడు చెరలోనికి పంపబడిన ప్రదేశం పద్మాసు ద్వీపం. ఆ ద్వీపం పేరు పద్మాసు. ఆ ద్వీపం ఎలా ఉంటది అనంటే చుట్టూ 3 ప్రక్కల కూడా నీరు ఉంటది. ఒక ప్రక్క మాత్రమే భూభాగం ఉంటది.
ఆ ప్రాంతంలో మనుషులు సంచారం చేయరు. ఆ ప్రాంతానికి ఎఫెసీ సంఘానికి సంఘ కాపరిగా ఉన్న యోహానును చెరగొని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో పద్మాసు ద్వీపములో యోహాను భక్తుడు భయపడక తాను పిలిచినటువంటి దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రభువు కొరకు సాక్షిగా నిలువబట్టకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో దేవుని ఆత్మ యోహాను మీదకి దిగి వచ్చి యోహాను ఆత్మవంతుడై ఉన్నప్పుడు దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలే ప్రకటన గ్రంథం. యోహాను భక్తుడు ఎక్కడున్నాడంటే పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. చుట్టూ నీరే, మనం అనుకున్న నీరు రాదది సముద్రం. ఆ సముద్రంలో ఈది రావడానికి అవకాశం లేదు, వాడలు లేవు, పడవలు లేవు, ఇంకా ఏ రీతిగా కూడా తను బయట పడడానికి అవకాశం లేదు. అటువంటి నిర్జీవ స్థలంలో యోహాను భక్తుడు ఉన్నాడు. యోహాను భక్తుడు భయపడక దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పద్మాసు ద్వీపం ఎక్కడుంది అంటే ఆసియా ఖండములో ఉత్తర పడమర నుండి దాదాపు 35 మైళ్ళ దూరమునందు ఉన్న ఫీజియన్ సముద్రములోని చిన్న ద్వీపం. ద్వీపము అని అంటే నేను ముందుగా చెప్పాను, 3 పక్కల నీళ్లుంటాయి, ఒక ప్రక్క మాత్రమే భూభాగం ఉంటది. అక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు యోహాన్ని. యోహాను చేసిన తప్పేమీ లేదు. ఎఫెసీ సంఘములో దేవుని కూర్చున్నటువంటి యేసు క్రీస్తుని కూర్చిన సువార్తను చెప్తూ ఉంటే ఆయనను ఆ పద్మాసు ద్వీపానికి చెరగా తీసుకుని వెళ్ళిపోయారు డొమిషియన్ చక్రవర్తి కింద ఉన్నటువంటి ఆ పరిపాలకులు. ఆ ద్వీపం ఎలా ఉందో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది 8 మైళ్ళ నిడివి, 4 మైళ్ళ వెడల్పు, 30 మైళ్ళ చుట్టుకొలత కలిగి 4 పక్కలు సముద్రం యొక్క హోరు, శబ్దముతో చలిగాలి విసురుచున్న దీపాంతరం యోహాను చెరగా ఉన్న స్థలం. ఆ స్థలములో యోహాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆత్మవశుడైనటువంటి యోహానుకు దేవుడు తన వాక్యమునిచ్చి దేవుని ప్రజల మధ్యకు తీసుకుని వచ్చిన గ్రంథమే ప్రకటన గ్రంథం. ఉదయకాల సమయం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 10వ వచనం నుండి 15వ వచనం వరకు కొన్ని మాటలు చదివా. యోహాను భక్తునికి దేవుడు ఏం చెప్పాడు అంటే, అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలవద్దు. ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయద్దు, దాచిపెట్టద్దు. ఈ గ్రంథం ముందున్నటువంటి ప్రవచన వాక్యములు విని గాయకొనిన వాడు ధన్యుడు. ఈ గ్రంథం ముందున్నటువంటి మాటలు విని గాయకొన్నవాడు ధన్యుడు అని దేవుని మాటలు రాయబడున్నాయి. అయితే చదువుకున్న వాక్య భాగములో యోహాను భక్తుని ద్వారా ప్రకటన గ్రంథములో జారీ చేయబడిన 3 హెచ్చరికలు ఈ ఉదయకాల సమయం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధిలో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. లోకంలో మనం ఆలోచన చేస్తే ఒక రోడ్డు మీద ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రక్కన ముందు మలుపు ఉంది, జాగ్రత్త, మీరు ముందు చూసుకుని జాగ్రత్తగా వాహనాన్ని నడపండి, లేకపోతే ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్త అని బోర్డులు కనపడతాయి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఒక ఉన్నతమైన ఇంటికి వెళ్తే ఆ ఇంటి ముందు ఉన్నటువంటి గేటుకు ఒక బోర్డు ఉంటుంది, కుక్కలున్నాయి జాగ్రత్త అని. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో లోకములో కొన్ని కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కరెంటుకు ఉన్నటువంటి శక్తిని బట్టి మీరు దీని దగ్గరికి వస్తే అపాయం జరుగుతుంది, జాగ్రత్త అని బోర్డులు కనపడతాయి. ఆ బోర్డును చూసి మనం జాగ్రత్త పడినా పడకపోయినా మరణము అనేది ఉంది. ఆ మరణం మనిషికి ఎలా వస్తుందో తెలియదు. కనుక మనము ఆ జాగ్రత్త వహించేదానికంటే బైబిల్లో దేవుడు ప్రవచన వాక్యముల ద్వారా జారీ చేసిన 3 హెచ్చరికలు ఉదయకాల సమయం అంత్యకాల సిద్ధపాటు కొరకు
నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి హెచ్చరిక, కాలము సమీపమై ఉన్నది. మొదటి హెచ్చరిక, కాలము సమీపమై ఉన్నది. రెండవ హెచ్చరిక, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రభువు చెప్తున్నాడు, కాలము సమీపమై ఉన్నది. రెండవ హెచ్చరిక, ప్రభువు త్వరగా వచ్చుచున్నాను. మూడవది, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. మూడు హెచ్చరికలు ఈ ఉదయకాల సమయం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిది, కాలము సమీపమైనది. రెండవది, ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. మూడవది, మనం చేసిన పనులను బట్టి దేవుడు జీతమును సిద్ధపరిచి ఉంచాడు. ఆ జీతమును ఆయన ఇవ్వబోతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయం జారీ చేయబడిన హెచ్చరికలు నీ హృదయంలో ప్రింట్ చేసుకుని ప్రభువు వచ్చే వరకు నీవు ముందుకు కొనసాగాలి అని దేవుని నామములో హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మొదటి హెచ్చరిక మనం ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనములో ఈ మాటలు రాయబడినాయి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనములో, దేవుడు చూసి చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. కాలము సమీపమై ఉన్నది. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టున్నాడు. నిజమే, ఆ అజ్ఞాన కాలములు ఇప్పుడు అజ్ఞాన కాలం కాదు. ఇది మనుషులందరికీ జ్ఞానము తెలిసిన కాలం. మనుషులకు మంచి ఏంటో చెడేంటో, మనుషులకు వివేచనతో ఆలోచించవలసిన విషయం ఏంటో, మనం చేస్తున్న పని ఏంటో ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మేము అజ్ఞానంగా ఉన్నామని ప్రవర్తిస్తున్న కాలంలో చాలా మంది ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. ఉదయకాల సమయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కాలము సమీపమైనది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు అన్నారు. వాక్యం వింటున్నా ఆ ప్రియ దేవుని సన్నమా దేవుని బిడ్డరా, మారు మనస్సు అనంటే నీవు చీకటిలో ఉన్నావు, వెలుగులోనికి వెలుదిరగటమే మారు మనసు. నీవు పాపములో ఉన్నావు, పరిశుద్ధిగా తీర్చిదిద్దబడటమే మారు మనసు. నీవు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నావు, నీవు దేవునికి ఇష్టడుగా బ్రతకడమే మారు మనసు. మారు మనసు లేకపోతే దేవుని కలుసుకోలేము. మారు మనసు లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. మారు మనసు లేకపోతే మనం దేవుని పిల్లలు కాదు. భాస్కరు, నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను, బాప్తిజం పొందాను, మరి నేను పరలోకానికి వెళ్తానా? వెళ్ళాం. కారణం ఏంటి అంటే నీవు ప్రతి నిత్యము కూడా దేవుని వాక్యము వెలుగులో మారు మనసు పొందాలి. అంతే, మారు మనసు ప్రతిరోజు పొందాలి. లోకములో ఉండే పరిస్థితులు మనకు అనుకూలమైనవి కావు కనుక వాటికి నీవు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ కొద్దిసేపు లోకం, కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు లోకం, కొద్దిసేపు దేవుడు అన్నట్లుగా మనం బ్రతికితే ఆ బ్రతుకు చాలా ప్రమాదకరం. అమర వయసులో ఉన్న నేను దేవుని సన్నిధిలో లోకములో బ్రతకడానికి నేను అర్హుడు కాదా? సినిమాలు చూడటానికి అర్హుడు కాదా? లేకపోతే తాగడానికి అర్హుడు కాదా? లేకపోతే నా ఇష్టం వచ్చి తిరగటానికి అర్హుడు కాదా? దేవుడు నన్ను పట్టుకుని ఆయన పరిచర్యలో నిలువబెట్టిన తరువాత నాకు ఎటువంటి దుష్ట క్రియలు చేయడానికి నా మనస్సును నేను అటువంటి ఆలోచన కూడా చేయను. ఎందుకంటే ఈ మాట చెప్పేది, తండ్రికి పిల్లలు తప్పు చేసినప్పుడు చాలా కోపం వస్తుంది. తండ్రికి పిల్లలు తప్పు చేసినప్పుడు ఒక బెత్తం తీసుకుని కొడతాడు. కానీ ఆత్మీయ బిడ్డలు వయసులో పెద్దవారిగా ఉంటారు. వారిని వాక్యము చేత మాత్రమే ఆత్మీయ తండ్రి హెచ్చరిక చేయగలడు. కానీ ఒక బెత్తం తీసుకుని కొట్టడానికి ఇష్టపడడు. ఒకవేళ కొట్టిన ఆ వ్యక్తి ఎదురు తిరుగుతాడు.
ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో ఒకసారి మన పాదములను దేవుడు పవిత్రపరిచిన తరువాత వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది సంభవించినప్పటికీ ఈ పాదములు అపవిత్రం వైపు నడిపించామంటే అంతకంటే మరొక ఘోరమైన పరిస్థితి ఇంకొకటి లేదు. చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. డిజిఎస్ దినకరన్ గారు అని ఒక పెద్ద సేవకులు ఉన్నారు. ఆయన చనిపోయిన మద్రాసు తమిళనాడులో దేవుని సన్నిధిలో ఆయన ఈ మాటలు చెప్పేవాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందాడు, దేవుని సన్నిధికి వచ్చి బాప్తిసం పొందాడు. తదుపరి దినాలలో అలా కొనసాగుతూ ఉంటే ఒకరోజు అనుకోకుండా ఒక సారాయి కొట్టు ముందు నడుస్తూ వెళ్తున్న సందర్భంలో వారు ఆ సారాయి కొట్టి వాళ్ళు మనుషులు తాగుబోతులను ఆకర్షించడానికి రంపపు పొట్ట వేసి దానిలో కొంచెం మందు వేశారట. అది చాలా సువాసన వస్తుంది. ఆ వ్యక్తి అనుకున్నాడు, ఒక్కసారి నేను లోపలికి వెళ్తాను అని. ఆ వాసన తనను ఆకర్షించింది. కారణం ఏంటంటే మనం దుష్టులతో సాంగత్యం చేయకూడదు. మనం లోకములో ఉన్న వారిని దేవుని వైపు తిప్పే వాళ్ళమే కానీ మనం లోకంలోకి పోతే సమాధి చేపడతాం. మరణం ఉంది, దాని తదుపరి దేవుడు సిద్ధపరిచిన జీవితం ఉంది. దేవుని సన్నిధిలో వాక్యం ఇది. ఈ వాక్యాన్ని నీవు చులకనగా తీసుకుని ఎవడు చూడవచ్చాడే నా జీవితాన్ని అనుకుంటే చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ముందుగానే చెప్పాను, కుక్క ఉంది జాగ్రత్త, ఇంట్లోకి వెళ్తే వెళ్తాం లేకపోతే లేదు. ముందు మనకు ఉంది జాగ్రత్త, జాగ్రత్తగా నడిపితే నడుపుతాం, లేకపోతే మనం ఇంకా జాగ్రత్తగా వెళ్తాం. కరెంటు స్తంభాన్ని దగ్గరికి వెళ్ళి అపాయం అనే బోర్డు చూసి ఎవరు కూడా కరెంటు స్తంభాన్ని పట్టుకోడు, కానీ వెంటనే షాక్ కూడా చచ్చిపోతాం. దేవుని వాక్యం అంతకంటే చెప్తున్నాం, చాలా జాగ్రత్త. నువ్వు దుష్టుని సాంగత్యం జోలికి వెళ్ళొద్దు. నువ్వు ఇంకొక దుష్టుని దేవుని మందిరంలోనికి నడిపించాలి, కానీ నువ్వే దుష్టుడిగా మారిపోయావు అనుకో, నీవే చీకటిలోనికి వెళ్ళిపోయావు అనుకో, నీవే పాపంలోనికి వెళ్ళిపోయావు అనుకో, అర్థం ఎవరు సేవ జరిగే స్థలంలో చెప్పగలుగుతున్నాను సాక్షి. నీకంటే నేను ఇంకా చాలా చిన్నవాడు, లోకంలో చాలా అనుభవించవలసి ఉన్నది. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని ఎందుకు కలిగి ఉన్నాను అంటే కాలము సమీపమైనది, కాలము సమీపమైనది. ఎప్పుడో తెలియదు. నడుస్తూనే ఉంటాం, పడిపోతాం, చచ్చిపోతాం. మనం ఎప్పుడు వస్తుందో తెలియదు. నీవు అనుకున్నట్లుగా జీవితం లేదు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, కాలము సమీపమైనది. ఈరోజు చాలా మంది కాలాన్ని నమ్మక ఏదైతే అది జరుగుతుందిలే అనుకుంటారు. రక్షణ పొందిన తర్వాత, విశ్వాసిగా మార్చబడిన తర్వాత, దేవుని ప్రియబిడ్డగా వాళ్ళలో చేయి పెట్టిన తర్వాత, దయ్యముల పాత్రను మనం మళ్ళీ దానిలో చేయి పెడితే చాలా ప్రమాదం పొంచి ఉంది. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుని ప్రభువులలో నీవు చేయి వేస్తున్నావనంటే దేవుని సన్నిధిలో నిలువబెట్టిన దేవునికి నీవు లోబడి ఉన్నట్టుగా నేర్చుకోవాలి అంతే. మళ్ళీ దేవునికి విరోధమైన బ్రతుకు మనం వ్యక్తి పరిస్థితుల్లో కూడా బ్రతకూడదు. చాలా జాగ్రత్త. దేవుడు అగ్ని నేత్రములు గలవాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు ప్రతి పరిస్థితిని గమనిస్తున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మంది ఆ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. అందుకని బైబిల్లో చెప్పాడంటే అన్యాయం చేయి వాడిని ఇంకను అన్యాయమే చేయి, అపవిత్రుడిగా ఉన్నవాడిని ఇంకను అపవిత్రుడిగానే ఉండని, నీతిమంతుని ఇంకను నీతిమంతునిగా ఉండని, పరిశుద్ధుడును ఇంకను పరిశుద్ధునిగానే ఉండని. ఇదిగో ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. నీవు పరిశుద్ధుడిగా ఉంటే పరిశుద్ధుడిగా ఉండదు, నీతిమంతుడిగా ఉంటే ఇంకా నీతిమంతుడిగా ఉండదు. అంతేగాని నేను ఇదిగో ముందు చెప్పినట్లుగా అన్యాయం చేసేవాడి వైపు వెళ్ళావనుకో, అపవిత్రుడిగా ఉన్న వాడి వైపు వెళ్ళావనుకో, నీవు అబద్ధులు అయిపోతావు, చెడిపోతావు, పాపంలో వెళ్ళిపోతావు. దేవునిలో ఉంటే ఎంత ఘనత, దేవునిలో ఉంటే ఇంకా వేరే దానిలో ఆ ఘనత లేదు. నువ్వు లోకములో కుక్క వలె, కుక్క తన వాంతిని దిగినట్లుగా మళ్ళీ బురదలో పొల్లినట్లుగా మళ్ళీ పొల్లామనుకోండి, వచ్చిన ఘనత, వచ్చిన మెప్పు, వచ్చిన గౌరవం మంట కలిసిపోతాం. ఎంత దారుణమైన జీవితం అంటే అది. చాలా బాధతో ఈ మాటలు నేను చెప్తున్నాను, చాలా బాధతో. ఏం చేశాను నేను? ఆదన. ఎందుకంటే 5 సంవత్సరాల నుండి పరిచర్య గ్రామంలో జరుగుతుంది. దేవుడు తనకిష్టమైన వారిని పట్టుకుంటాడు అంతే. ఇష్టం లేని వారిని కష్ట మనసుకు విడిచిపెట్టాడు. వినగలిగిన వారికి చెవులిస్తాడు, వారినే దేవుడు అంగీకరిస్తాడు. పట్టబడితే వాళ్ళు
నువ్వు ఆయనకు లోబడ్డావా? యోహాను భక్తుడు చేసిన తప్పేమీ లేదు. దేవుని సత్యాన్ని ప్రకటిస్తుంటే ఆ డొనేషన్ చక్రవర్తి తీసుకువెళ్ళి పద్మాసు ద్వీపంలో అయినా యోహాను దేవుని విడిచిపెట్టాడు. నాకొద్ది సమర్థ, నాకొద్ది సంఘం, నాకొద్ది అని పారిపోలేదు. ఆ యోహాను భక్తుడు అక్కడ నుండి ప్రార్థన చేస్తే ఈరోజు నాకు అవసరమైన వర్తమాన బైబిల్లో దేవుడు దాచుకుంటాడు. కాలము సమీపమైంది, ఎప్పుడు ముగించబడుతుంది. బైబిల్లో కొన్ని కాలాలు ఉన్నాయి. ఆ కాలాలను నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి కాలము అపాయకరమైన కాలం. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలలో అంత్య దినములలో అపాయకరమైన, అంత్య దినములలో, చాలా శ్రద్ధగా వాక్యం వినాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలం. మొట్టమొదటి కాలం ఏంటంటే అపాయకరమైన కాలం. గుర్తుపెట్టుకోండి, అపాయకరమైన కాలం. ఎందుకు ఈ కాలం అపాయకరమైన కాలం అంటే, మనుషులు ఎలా ఉన్నారు ఇప్పుడంటే స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, దేవుని పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి ఇందులో అతి వారికి విముఖుడవై ఉండము. ఇదే కాలము తెలుసా? అపాయకరమైన కాలం. దేవుడు ఏమి రాశాడో తెలుసా? ఇదిగో మూర్ఖులు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, గర్వాంతులు ఉన్నారు, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. పైకి భక్తిగా ఉంటారు, బైబిల్ పట్టుకుంటారు. ఇక్కడ ఏ పాటలు పాడతారో అన్ని చోట్ల అయ్యే పాడతారు. ఇక్కడ ఏది చెప్తారో అదే చెప్తారు. మనుషులను మట్టి పెడుతూ ఉంటారు. పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించడం. తల్లిదండ్రులకు అవిధేయులు. నిజమే, ఈరోజు ఏ కుటుంబంలో చూసినా బిడ్డలు తల్లిదండ్రులకు అవిధేయులుగానే ఉంటున్నారు. కారణం ఏంటంటే తల్లి తండ్రి క్రమపరచబడాలి, ఆరు మనసు పొందాలి, రక్షణ విషయమైన బాప్తిజం పొందాలి, మంచి మందిరంలో మంచి సేవకుల సంరక్షణలో ఎదగాలి. నీ కుటుంబాన్ని దేవునికి ఇష్టంగా దానిని నడిపించగలగాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. ఏదో మురుకుబడిగా ఏదో వెళుతున్నా వస్తున్నా అక్కడ కూడా అంతా ఒకటే, అన్ని చోట్ల ఒకటే. లేదు లేదు లేదు. ఇంటున్న మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. అపాయకరమైన కాలం. మనుషులు స్వార్థ ప్రియులు, నమ్మకలాడు వారు, ఇదిగో గర్విష్ఠులు, మూర్ఖులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, దేవుని శక్తిని వారు ఆశ్రయించిన వారు. వారికి నీవు దూరంగా ఉండాలి. వారి దగ్గరికి వెళ్ళొద్దు. నీకు ఎంత వాళ్ళు ఏమి నీకు చూపించినా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. నువ్వు అయిపోతావు, వాళ్ళ వైపు అయిపోతావు. అంతే, వాడైపోతావు. మొదటి కాలము అపాయకరమైన కాలం. రెండవ కాలం చూద్దాం బైబిల్లో. రెండవ కాలము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధను అనే మాటకు కింద ఆరోగ్యకరమైన బోధ అని రాయబడింది. ఆరోగ్యకరమైన బోధ. జనులకు ఆరోగ్యకరమైన బోధ కిట్టదు. మీరు బాగా తాగండి అయ్యా, మీ ఇష్టమొచ్చినట్టు తిరగండి అయ్యా, మీరు మూర్ఖంగా ఉండండి అయ్యా, మీరు దేవుని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మీ కొరకు మేము ప్రార్థన చేస్తామయ్యా అని చెప్తే అది భలే చెప్పాడు రా వాడు. మారు మనసు పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని మార్గంలోనికి రండి, రక్షకుడైన యేసును రక్షకుడిగా అంగీకరించండి అని చెప్తే తిరుగుబాటు. మొదటి కాలము అపాయకరమైన కాలం. రెండవ కాలము హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కల్పనా కథల వైపు తిరుగు కాలం. రెండవ కాలము కల్పనా కథల వైపు తిరుగు కాలం. బోధకులను వాళ్ళే పోగు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టంగా చెప్తారు కదా. ఇప్పుడు నేను ఇష్టంగా చెప్పలేదు, ఎందుకంటే నేను దేవుని సేవకునిగా ఆయన పిలుపునందుకు నీ పరిచయంలో ఉన్నవాడు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్పాలి అంటే కుదరదు. మన సీఎం కాంప్ ఆఫీస్ లో మంగళవారం
బుధవారం సీఎం గారి మీటింగ్ లో సేవకులు మేము వెళ్ళాం. పాస్టర్లను పిలిచారు. బ్యాప్టిస్ట్ పాస్టర్లు, సిఎస్ఐ పాస్టర్లు, లూథరన్ పాస్టర్స్ వాళ్ళు అంగీలు ధరించి వచ్చారు. బ్యాప్టిస్ట్ పాస్టర్లు సూట్ వేసుకుని వెళ్ళారు. నేను సీఎం గారి ముందు మొదటి లైన్లో నన్ను కూర్చోబెట్టారు. వాళ్ళు ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు వింటున్నప్పుడు మా పక్కన ఒక బాప్టిస్ట్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన నిన్నటిగా అయ్యా మీరు ఎందుకు గడ్డం పెంచారు అని అంటే ఆయన అన్నాడు, శ్రమల దినాలని గడ్డం పెంచాను అన్నాడు. వెంటనే ఆయనతో అన్నాను, ఇది అజ్ఞానమో తెలియట్లేదు, మూర్ఖమో తెలియట్లేదు, శిలువ శ్రమల ధ్యానాలు అయితే బైబిల్లో ఎక్కడైనా గడ్డం పెంచమనుందా అంటే నాకు అలా అలవాటు అయిపోయిందయ్యా అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో మనము నడిచే విధానము బైబిల్ ప్రకారమై ఉండాలి. అలా నడుస్తూ ఉన్నప్పుడే యోహాను భక్తుని పద్మాసు ద్వీపానికి తీసుకుని వెళ్ళాడు. ఆ పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడు ఆత్మవశుడై ఉన్నాడు. మన బుధవారం సీఎం గారితో నేను కలిసాం. ఆయన చెప్పిన మాట, క్రైస్తవుల మీద దాడి జరిగితే, ఎస్పెషల్లీ పాస్టర్ల దగ్గరకు వెళ్ళి చర్చిల మీద దాడి జరిగితే మేము చర్య తీసుకుంటామని చెప్పాడు. గడిచిన రాత్రి నేను వెంకటరెడ్డి పాదంలో సువార్త కూడికి వెళ్ళాను. పాస్టర్ గారు వచ్చాడు. శ్రీ దేవుని మందిరంలో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఒక వ్యక్తి వచ్చి ఫోటో తీసాడని నాతో చెప్పారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. దేవుని సేవకుని నేను చాలా సహనంగా దేవుని పరిచయం చేసుకున్నాను. ఇంకా సహనం ఉంది నాకు. మీరు చేసేటువంటి అన్పార్లమెంటరీ పనుల విషయమై మీరు ఆలోచన కలిగి ఉండాలి. కారణం ఏంటంటే మనం చేసే ప్రతి పని వెనుక దేవుని యొక్క హస్తము దాగి ఉంది. నేను మనుషుల వలె వ్యవహరించను, లోకంలో ఉన్న వ్యక్తి వలె వ్యవహరించను. ప్రతి గ్రామంలో దేవుని మందిరాలు ఉంటాయి, చాలా డినామినేషన్స్ ఉంటాయి. నీకు ఇష్టముగా ఉంటే మందిరానికి రా. నువ్వు వచ్చి ఫోటోలు తీసి ఎవరినో బెదిరించి ఏదేదో చేయాలి అంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీవితం. నేను మంగళగిరి బ్యాప్టిస్ట్ పేటలో చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళకి విషయాన్ని నేను తెలియపరచను. కారణం ఏంటంటే పిలిచింది వాళ్ళు కాదు. వాళ్ళు నన్ను గౌరవిస్తారు. నేను చెప్తే వెంటనే దానికి రెస్పాండ్ అవ్వగలను. కానీ నేను ఎవరికి చెప్పను, ఎవరిని బ్రతిమలాడను. స్థానికంగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్న విషయం ఏంటి అని అంటే, ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఎందుకంటే నేను చెప్పాలి గడిచిన రాత్రి జరిగిన సంఘటనను బట్టి, మిమ్మల్ని ఏ రీతి అయినా భ్రమ పెట్టే మాటలు చెప్పినా ఆ మాటలు మీరు వెనుక దేవుని మందిరంలో పరిచర్య మాత్రమే జరుగుతుందని గుర్తెరిగి మందిరానికి ధైర్యంగా రండి. దేవుని వాక్య ప్రకారం జీవించండి. ఈ లోకానికి మనం ఏమీ తెలియదు. ఈ స్థలాన్ని డాక్టర్ బివి రావు గారు వారి కుమారుడు ఆనంద్ కుమార్ ఈ స్థలాన్ని వారు కొన్నారు. దేవుని మందిరం కొరకు ఇచ్చేశారు. ఇక్కడ మనం ఎవరి దగ్గర అడగలేదు. మందిరానికి వచ్చే కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ మందిరం కట్టడానికి కొంత ధన సహాయం చేశారు. వీళ్ళు కోటేశ్వరరావు గారు కుటుంబమేమి, యేసూరి గారేమి, సరోజనమ్మ గారేమి, పేరు చెప్తున్నాను ఇక భయం లేదు, సంతోషమ్మ గారేమి, ఆరాధన ఎవరికి కొరకు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది. చాలా మంది దేవుని సన్నిధిలో దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ బట్టి మాత్రమే బిడ్డలు భయపడుతూ ఉన్నారు. దేవుని సేవకునిగా నాకైతే భయం లేదు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను బుధవారం సీఎం గారి ఆఫీస్ ముందులో ఆయన ముందు నేను కూర్చున్నాను. నేను ఎక్కడికి వెళదామన్నా ఐఎమ్ రెడీ టు ఫేస్ దట్ ప్రాబ్లం, టు సాల్వ్ దిస్. ఎందుకంటే ఈ సమస్యను మనం పరిష్కరించాలి. ఇది భవిష్యత్తు తరములకు సంబంధించింది కానీ మీ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఎటువంటి ఆటంకానికి గురి చేసేటువంటి మందిరం కాదు. ఇది ఆ పరిచర్య కాదు. కనుక ఎవరి పరిచర్య వారు కొనసాగిద్దాం, ఎవరి పరిచర్యలో వారు ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యంలో ఇలా రాయబడింది, కాలము సమీపమైనది. మొదటిది అపాయకరమైన కాలం, రెండవది ఇదిగో కల్పనా కథల వైపు తిరుగు కాలం, మూడవది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవది దేవుని వాక్యంలో ఇలా రాయబడింది, పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. కడవరి కాలమందు, 3వ కాలము కడవరి కాలం. మొదటిది అపాయకరమైన కాలము, రెండవది కల్పనా కథల వైపు తిరుగు కాలము, మూడవది కడవరి కాలము. ఈ కడవరి కాలం అంటే ఇప్పుడు మనమున్న కాలమున దేవుడు సిద్ధపరచబడిన రక్షణ సిద్ధంగా ఉంది. కనుక నీవు రక్షణ పొంది, మారు మనసు పొంది, నీటి బాప్తిసం పొంది, దేవుడిచ్చిన హెచ్చరికను నీ హృదయంలో దాచుకోవాలి. మొదటి హెచ్చరిక ఏంటంటే కాలము సమీపమైనది. రెండవ హెచ్చరిక నేను ధ్యానం చేస్తాను. రెండవ హెచ్చరిక ఏంటి అంటే ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ హెచ్చరిక ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. చాలా మంది అనుకుంటారు, చాలా కాలం అయిందండి ఈ మాటలు వింటున్నాం కానీ దేవుడు రావటం లేదు. మరి అలా అనుకున్న వాడు చాలా మంది లోకంలో నుండి వెళ్ళిపోయారు. ముందు మనం కూడా ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మనం దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన అనుభవంలో ఉంటే దేవుడు వచ్చినప్పుడు మనం ఆయనను కలుసుకుంటాము అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన సిద్ధంగా ఉండమని మనకు తెలియవచ్చిన మాటలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోక మందున్న దూతలైనను, కుమారుడైనను ఎరుగడు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఇదిగో దేవుని వాక్యంలో రాయబడింది, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోక మందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగడు. మరి ఏం చేయాలి మనం? దేవుని వాక్యంలో ఉంది, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అందుకనే మనం ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. అపవాదైన సాతాను ఏ రీతిగా పొంచి ఉంటాడో తెలియదు. మందిరంలో దేవుని పరిచర్య జరుగుతూ ఉంటే, దేవుని సన్నిధిలో సేవకురాలు ఆరాధనలో ఉంటే ఒక వ్యక్తి స్త్రీ అని కూడా చూడకుండా ఫోటో తీసాడు. నేను వెళ్ళి కేసు పెడితే ఏమవుతుంది? దేవుని సేవకురాలు మందిరంలో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు మనుషులు ఎంతమంది ఉన్నారనే సంగతి నీకెందుకు? ఎవరైనా దేవుని సేవకుడువా? లేకపోతే ఈ రాష్ట్రానికి ఏమైనా అధికారివా? నువ్వు ప్రశ్నించేటువంటి హక్కు నీకెక్కడిది? దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, క్రమపరచబడాలి. నీకు ఇష్టమున్నా లేకపోయినా వాక్యం వినగలిగితే వినో, లేకపోతే చెవులు మూసుకో. చేత కాకపోతే జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోండి. దేవుని పరిచర్యని, ఉన్నతమైన విద్యను విడిచిపెట్టి, ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి గ్రామంలో ఏదో డబ్బులు సంపాదించాలని పరిచర్యకి రాలేదు. లేకపోతే ప్రజలందరూ అండగా ఉంటారని పరిచర్య చేయడం లేదు. దేవునికి ఇష్టమైన ప్రజలు ఎవరైతే దేవుడు ఎన్నిక చేస్తాడో వారిని దేవుడు నడిపిస్తున్నాడని ప్రతిరోజు మోకాలను ఎదురు చూస్తున్నాం. చులకనగా పరిచర్య చేయదు. దేవుని మందిరం ఇది, దేవుని నామములో ప్రతిష్ఠించబడిన స్థలం ఇది. దీన్ని నమ్ముకుంటే సుమారు 25 లక్షల డబ్బులు వస్తాయి. డబ్బులు కొరకు చూడట్లే, కానుకలు ఏదో జనాలు తెచ్చిస్తారని చూడటంలే. ఎలా పోషించబడుతున్నామో దేవుని సేవకులకు తెలుసు. రేషన్ బియ్యం తింటాం మేము, మాకు ఎంత బలం ఉన్న ఇంట్లో ఎవరి డబ్బులు చేయి చాపడకున్నాం. కాదు నాది కూడా కాదు, మా తమ్ముడిది, నాకేమీ లేదు. ఇవన్నీ కూడా వస్త్రాలు దేవుని ప్రజలుగా బలపడిన వారు ఇస్తారు. మాకు డబ్బులతో ఏమి నిలుపుకున్నాను. నా పిల్లలకు ఫీజు కట్టాలన్నా, పిల్లలను చదివించాలన్నా నా దగ్గర ఏమీ డబ్బులు లేవు. ఈయన సేవకుడు, నేను దేవుళ్ళను పోషిస్తున్నాను. చాలా చులకనగా గ్రామంలో పరిచర్యను మీరు ఆలోచన చేస్తున్నారు. ఇది అలాంటి పరిచర్య కాదు నాయన. ప్రియ ఎవరు బిడ్డ, నా 2 చేతులు జోడిస్తున్నాను. నువ్వు వస్తే అవసరమైతే కాలు పట్టుకుంటాను. అంత తగ్గింపు. ఎప్పుడు కూడా చులకనగా ఈ పరిచర్య చూడద్దు. ప్రజలు ఎవరైనా మందిరానికి వెళ్తే ప్రోత్సహించి వెళ్ళండి అని పంపించండి. దేవునికి ఆటంకంగా ఉండద్దు.
కుటుంబాలు చాలా పాడైపోతాయి మీరు ఆ రీతియైన పనులు చేస్తే. మీకు తెలియకనే ప్రోత్సాహపరచబడి ఈ పరిచయను ఆటంకపరచాలనుకుంటున్నారు. ఎవరో మాటలు విని అలా చేయొద్దు. నాకు తెలుసు పరిచర్యకు ఆటంకంగా ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయో. బ్యాప్టిస్ట్ పేటలో మేము చూసాం. మా ఇంటి ఎదురుగా దేవదాసు గారి మందిరం ఉంటది. మైక్ మా ఇంట్లోనే ఉంటది. మా నాన్నగారు ప్రెసిడెంట్ డాక్టర్ హాస్పిటల్ ఆఫీసర్ అయినప్పటికీ ఏ రోజు కూడా మైక్ సౌండ్ తగ్గించమని మేము అనలేదు. ఈ రోజు వరకు కూడా మా ఇంట్లో మైక్ ఉన్నట్టు ఉంటది. చాలా జాగ్రత్త. గంటన్నర ఆరాధన జరుగుతుంది. ఇది ప్రజలకు చాలా ఆశీర్వాదకరం. దేవుని వాక్యము ఎంతగా మనం వినిపిస్తామో ప్రజలలో అంత పరిణితి వస్తుంది. ఎప్పుడు కూడా అలా చేయొద్దు. ఎవరి బిడ్డలారా మీకు ఆటంకంగా ఉంటే సేవకుండి దేవుని మందిరంలో ఉండండి. లోపలికి రండి ధైర్యంగా. నా దగ్గరికి రండి. పాస్టర్ గారు ఇది ఆటంకంగా ఉంది, మీరు కొంచెం దీన్ని మార్చుకుంటే బాగుంటుంది మనం చెప్పండి. రోడ్డు మీద ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి చుట్టూ 10 మంది మూగి నన్ను ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టాలి అంటే అది మంచి కార్యం కాదు. ఆ 2 చేతులు జోడించి మీకు మనవి చేసుకున్నాను. చాలా దీనంగా కంగారు పడితే ఎవరు కూడా చాలా సహనంగా ఉందాం, చాలా ఓర్పుగా ఉందాం. మన కుటుంబంలో భవిష్యత్ తరములలో పిల్లలకు మంచి నేర్పించుకుందాం. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా ఉన్నాను. ఎలక్ట్రికల్ గా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో నేను ఉన్నదంతా చౌదరిల మధ్య. ఏ రోజు కూడా పెద్ద చౌదరి ఆయన డాక్టర్ గారు యాజమాన్యంతో కూడా ఒక్క మాట కూడా నేను అనిపించుకోలేదు ఎప్పుడు. ఈ రోజు నేను నాతో మీరు వచ్చినప్పటికీ అదే సాక్ష్యం అక్కడ నిలిచి ఉంటది. నేను వెళితే నమస్తే సార్ అని చెప్పేవాళ్ళే కానీ ఎవరు అవుగౌరవంగా మాట్లాడరు. నాకు పొలం లేదు అక్కడ, నాకు మతం లేదు అక్కడ. ఎందుకంటే నేనున్న స్థితిని బట్టి, నేనున్న పరిస్థితిని బట్టి వాళ్ళు నన్ను ప్రేమించారు. ఎందుకు భయం నీకు? దేవుని మందిరానికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఆగొద్దు. దేవుని మందిరంలో పరిచర్య మనకు జరిగేది. నేను ఇక్కడ డాన్స్ నేర్పట్లేదే, ఇక్కడ చెడు నేర్పట్లేదే. కేవలం దేవుని వాక్యమే ఉన్నది ఉన్నట్లు బోధిస్తున్నానే. దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నానే, మీ కొరకు కన్నీరు కారుస్తున్నానే. మీ గ్రామంలో మీ పిల్లలు బాగుపడాలని మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నానే. మరి నేను మీకు ఎందుకు ఆటంకంగా ఉంటున్నాను? అయితే నన్ను క్షమించండి ఈ మాటలు చెప్తున్నానండి. చాలా బాధగా ఉంది నాకు. ఒక స్త్రీ సేవకురాలు మందిరంలో ఉంటే కొంతమంది వ్యక్తులు వచ్చి ఫోటో తీయటం అంటే అది అంతకంటే నీచమైన కార్యం మరొకటి లేదండి, మరొకటి లేదు. జ్ఞానం లేని పని అంటాను నేను దాన్ని. నువ్వు నన్ను అవసరమైతే నా ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేయాలి. నాకు భాస్కర్ మాకు ఇబ్బందిగా ఉందండి. లేకపోతే నేను మందిరంలోనికి వచ్చినప్పుడు మర్యాదగా లోపలికి వచ్చి ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చుని నాతో మాట్లాడితే ఎంత మర్యాద. లోపలికి వచ్చినంత మాత్రాన నువ్వు మతం మారిపోయినట్లా, లోపలికి వచ్చినంత మాత్రాన నువ్వు సంఘం మారిపోయినట్లా. ఎందుకు ఈ రీతిన అనుభవం అనుకుంటున్నావు? కాలము సమీపమై ఉన్నది. ప్రభు త్వరగా వస్తున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీవితం ఆయన వద్ద ఉంది. నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేస్తావా? దేవుడిని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి ఆటంకమైన పనులు చేస్తావా? దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా దీవించలేడు. నాకు తెలుసు చాలా కుటుంబాలు. మా తాతయ్య గారు ఆయన ఉండేవాడు. దేవదాస్ గారు మైక్ పెట్టినప్పుడల్లా బూతులు తెచ్చేవాడు. ఆయన మంచి ఉద్యోగం చేశాడు, రిటైర్డ్ అయ్యి ఫంక్షన్ చేసుకున్నాడు. ఆయన ప్రయాణమై మళ్ళీ డ్యూటీ ఆఫీస్ దగ్గరికి వెళ్తుండే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఎందుకు అలా చనిపోయాడని మేము ఆలోచన చేస్తే ఆయనకి మారు మనసు లేదు, రక్షణ లేదు. ఎప్పుడు చూసినా మాస్టర్ గారిని తిట్టేవాడు. యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మాటకు ఎలా వస్తుందో తెలియదు. చాలా జాగ్రత్త. నాకు చాలా విషయాలు తెలుసు. చాలా నెమ్మదిగా ఉంటాను నేను ఇక్కడ పరిచయం. ఎక్కడైనా చాలా తగ్గించుకుని ఉంటాను. కానీ మనుషులు ఇది హేళనగా ఉంది, ఇది హేళనగా ఉంది, ఇది చులకనగా ఉంది. ఎందుకు ఇలా బ్రతుకుతున్నారో నాకు అర్థం కావటం లే. మందిరంలో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే యువకులు వచ్చి ఫోటో తీశారని చెప్తే నాకు చాలా బాధేసింది. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అలా జరిగింది? ఎందుకు అలా జరగాలి? అక్కడ ఏమైనా జరగకూడని కార్యాలు జరుగుతున్నాయా? మేము వెళ్ళి కేసు పెడతామని చెప్పడానికి ఇక్కడ మేము చేయకూడని పని ఏమైనా చేస్తున్నామా? చాలా బాధతో ఈ మాటలు దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను. దేవుని సేవకులకు మీరు బాధ కలిగించే పనులు చేస్తే అలాంటి సొదమ గుమ్మరలో అది దేవుని చేత కాల్చబడిన పట్టణం. నేను అలా కోరుకోను. దయచేసి నన్ను క్షమించండి. ప్రార్థన చేస్తున్నాను. మేము ప్రతి గ్రామానికి ఈ గ్రామంలో ఈ పరిస్థితి ఉందని తెలిస్తే
దేవుడు మరి నన్ను ఎందుకు పంపించాడు? ఇప్పుడే మా సహోదరుడు వచ్చి నన్ను బలపరిచాడు. అన్నయ్య ఇలా జరిగిందంటే ఏమీ జరగదు నాన్న, ఏమీ కంగారు పడదు. దేవుని పరిచర్యకి ఆయన చిత్తం లేకపోతే నీవు ఈ రీతిగా రావని నన్ను బలపరిచి పెట్టారు. మీరు బాప్తిసం తీసుకున్నారు. దేవుని మందిరంలో వారు స్థిరంగా ఉండండి. అపవాది గాడికి అవకాశం అవ్వద్దు. మీరు వెళ్తున్న మందిరంలో మీరు కలిగిన సేవకుడు మంచివాడు, మీ సేవకుడు ఎలా ఉన్నాడు, మీరు ఎలా ఉన్నారని చెప్పాలి. అంతేగాని ఎవరు పడితే వాటిని వెళ్ళిపోవద్దు, వాడిపోతాడు. నరకంలోనికి వెళ్ళిపోతాం, తప్పించబడలేము. ఇక ఒక్కసారి నరకంలోనికి వెళ్ళామంటే ఇక బయటికి రాలేము. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. అందుకని దేవుని వాక్యంలో ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. జాగ్రత్తగా ఉండండి, వెలుగుతూ ఉండండి. ఎప్పుడు కూడా పరిచర్యకు ఆటంకంగా ఉంటుంది. చాలా మంది వ్యక్తులు నాకు పరిచయం, నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను కానీ చేయను. మా తండ్రి నాకు ఒకే మాట చెప్పాడు, పిలిచిన దేవుడు నేను, ఆయన నీ పని చేస్తాడు, నువ్వు ఆయన పని నమ్మకంగా చేయి. ఆ తండ్రి చెప్పిన మాట నా హృదయంలో నిలిచి ఉంది, నిలిచి ఉంది. నేను నా తండ్రిని అడిగాను, నా పిల్లలు ఎలా పోషించబడతారంటే పిలిచిన దేవుడు పోషిస్తాడు, నువ్వు కాదు ఆయన పోషించేది. ఈరోజు వరకు అదే జరుగుతుంది. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నెంబర్ దగ్గరికి వెళ్ళి చేతులు చాలు. ఇంతమందిని కట్టానంటే మా ఇంటిలో ఉన్న మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్థానికంగా బలపడిన వారు ఇచ్చిన డబ్బులతోనే. నా దగ్గర రూపాయి లేదు. ఈరోజు నా చేతులు తడిమి చూసినా డబ్బులు లేవు. మా అన్న ఇప్పుడే వచ్చి 100 రూపాయలు వాళ్ళ సహోదరి, వాళ్ళ భార్య జన్మదినం అయితే 100 రూపాయలు కానిపించి పెట్టారు. ఎందుకు మాట చెప్తున్నానంటే పైకి కనపడతాను నేను ఏదో ఉన్నవాడిగా. మా దగ్గర ఏమీ లేదు. కారు నా పేరున ఉండదు, మందిరం నా పేరున లేదు, కానీ రిజిస్టర్డ్ బాడీ ఇది. బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ అని గవర్నమెంట్ లో రిజిస్టర్ అయింది. నేను గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు ఈ గ్రామంలో చాలా మంది సంతకాలు పెట్టారు. ఆ సంతకాల లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. సంతకాల లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. మరి ఆ రోజు సంతకాలు ఎలా పెట్టారో నాకు తెలియదు. మరి ఆ రోజు చాలా మంది సంతకాలు పెట్టారు. ఒకవేళ మీకు ఇష్టమై పెట్టారేమో అనుకున్నాను నేను. చాలా జాగ్రత్త, ఆటంకంగా మాత్రం పనిచేయదు. నా పని దేవుని పని, అనేకులను దేవుని నామంలో బలపరిచే పని. నీకు ఇష్టమైందా? దేవుడి మందిరానికి వెళ్ళమన్నాడా? మనుషుల వైపు చూడద్దు, దేవుని వైపు చూడు. నాకు చాలా ఉన్నతమైన పరిచర్యకు అవకాశాలు వచ్చాయి, చాలా డబ్బులు వస్తాయి. ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా? దేవుడు ప్రాథమికంగా ఈ స్థలంలో బలపరిచి కొంతమంది వ్యక్తులైనా అగ్నిలో నుండి లాగినట్లుగా దేవునిలోనికి లాగే వరకు కొనసాగాలని దేవునిలో ప్రార్థన చేసుకున్నాను. ముగిస్తున్నాను. అయితే ప్రతి వారు సహకరించండి. ఈ పని వలన మీకు ఎటువంటి ఆటంకం లేదు. 1 గంట, గంటన్నర మాత్రమే మైకులో వాక్యం వినపడుతుంది. వినండి. ఆ వాక్యము మనకు ఉపయోగకరమైంది కాదు అనుకోవద్దు. నేను ఎప్పుడు అనలేదే మీరు యేసుక్రీస్తుని నేను ఆరాధించట్లేదని. నేను అలా అనలేదు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ రక్షణ పొందమని చెప్తున్నాను, మారుమనసు పొందమని చెప్తున్నాను, నీటి బాప్తిస్మం పొందమని చెప్తున్నాను. బైబిల్లో ఉన్న మాటలు నీవు ఆ క్రమంలో ఉండాలని చెప్తున్నాను. నీకు అది ఆటంకంగా ఉంటే నేనేమి చేయలేను. దేవుని సేవకునిగా ఉదయకాల సమయం నా బాధలు నీకు వ్యక్తపరిచాను. నేను పిలిస్తే చాలా మంది వస్తారు బ్యాప్టిస్ట్ ఫ్యాక్టరీకి. మీరు కూడా చాలా మంది గుమ్ము కొడతారు, ప్రయోజనం లేదు. దేవుని నామం అన్ని జనుల మధ్య వ్యర్థముగా మనం ఆర్డర్ చేసిన వాళ్ళు. ఆ పరిస్థితి ఉంటుంది. ఈ పరిచర్య ఇలా కొనసాగుతూ ఉంటుంది. కానీ మీకు ఇష్టమైతే మందిరంలోకి రండి. మీకు ఇష్టం కాకపోతే మా పని మేము చేసుకుంటాం. మేము ఎవరికి ఆటంకంగా ఉంటాం. వాక్యం ఉన్నదన్నట్టు చెప్తాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరిచి చూడండి. మాస్టర్ గారు చెప్తుంది కరెక్టో కాదు. నేను కనపడినప్పుడు నేను మిమ్మల్ని గౌరవిస్తాను, మీరు నన్ను గౌరవించండి. మీరు ఏ చర్చకి వెళ్తారో వెళ్ళండి, నేను మీకు ఆటంకంగా ఉండను. మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పరిచర్యకు సహకరించండి. ఆటంకంగా ఉండదు, విభేదాలతో, పొరపాట్లతో మీరు ఏ రీతి అయినటువంటి పరిస్థితులు కూడా మీరు ముందుకు వెళ్ళొద్దు. కారణం ఏంటంటే అది మనకు హాని, మన కుటుంబంలో ఉన్న వారికి కూడా హాని.
జీవము గల దేవుని పరిచయను ఆటంకపరిస్తే దేవుడు ఊరుకోడు అని నేను జ్ఞాపకం చేస్తూ నేను సందేశాన్ని ముగిస్తున్నాను. ఈ అంశం వచ్చేవారు మనం తిరిగి ధ్యానం చేద్దాం. అట్టి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు విన్న వాక్యము మన ఇంటిలో ఫలింపజేసి ఆశీర్వదించడం కళ్ళు వచ్చింది. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నీ సన్నిధిలో మేము ఉన్నామయ్యా. ఒక ఉన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టినప్పుడు నీవు పిలిచిన పిలుపు గొప్పది ప్రభా. పిలిచిన దేవుడు గొప్పవాడని నమ్మి నీ సత్యమును అనేక చోట్లకు తీసుకుని వెళ్ళి ప్రకటిస్తుండగా ఆ క్రమంలో స్థానికంగా ఆత్మకుడు గ్రామములకు ప్రేమించి నీ దాసులని స్థలానికి నడిపించి దీన పరిచర్య, ఆయన అంచెలంచెలుగా వీధి సువార్త ద్వారా గృహ పరిచర్య, ఆయన మీరు అనాది కాలంలో మా కొరకు సిద్ధపరిచినటువంటి మందిర స్థలం వందనాలు తెలుసుకున్నాం. గడిచిన రాత్రి ప్రభువా వెంకటరెడ్డి పాలకులు నీ సత్యమును ప్రకటిస్తూ ఉండగా అక్కడ అనేకులు ఆ సత్యమును విన్న తర్వాత బల పొందారుగా. ఎంతో ఆ మాటల ద్వారా మేమెంతో దేవుని నామాన్ని కలిగి ఉన్నామని సాక్ష్యం అది నీ కృప అయినది. కానీ స్థానికంగా చేస్తున్న పరిచర్యలో నీ దాసురాలు పరిచర్యలోనికి వచ్చినప్పుడు కొంతమంది యువకులు ఈ పరిచర్య మాకు ఆటంకంగా ఉన్నదని వారి సెల్ ఫోన్లో స్త్రీలను బంధించి ఆయన ఏదేదో చేస్తామని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళారు. రాత్రి అంతా వారి కొరకు మీద ఆచున్నాను నేను. ఆయన మొదలుపెట్టి ప్రార్థన చేశానయ్యా. ఈ ఉదయకాల సమయం ఏ మాటలు చెప్పాలో నీ దాసుని నీవు బలపరుచుకుని మాట్లాడిన ప్రతి మాటలు ఆయన ఏమైనా మాట్లాడి ఉంటే అయితే నన్ను క్షమించి విన్న మాటలు ప్రతి వారు ఆలోచింపజేసి నీకు ఇష్టలుగా మార్చబడుటకు, పరిచర్యలో ఆటంకంగా ఉంటే క్రమపరచబడుటకు సహాయం చేయండి. రాత్రి ఎవరైతే ఎవరి బిడ్డలు ఈ స్థలానికి వచ్చారో వారు వారి కుటుంబం మీ నామ నిమిత్తము దీవించబడులాగున సహాయం చేయండి. వారికి మంచి మనస్సు విరివ్వండి. మీ కృపా దీవెనతో దీవించండి ప్రభా. ఇదంతా గొప్ప దేవుడు. మందిరంలో బలపడుతున్నట్టు కొద్ది మంది, మందిరములకు రాలేని వారు అనేకులు ఉన్నారు. ఆయన వారికి కూడా ధైర్యం ఇవ్వండి. మీ మందిర స్థలములకు వచ్చి మీ మాటలు విని ప్రభా మీ మార్గంలో మేమందరము ముందుకు సాధ్యం కుటుంబాన్ని ఏదైనా 3 హెచ్చరికలు విన్నాం. కాలము సమీపమైనది, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఎవరి క్రియలు చొప్పున వాడికి సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది అని చెప్పారు. ఆ సిద్ధపరిచిన జీతం నిత్య జీవమై ఉండాలని, ఆ సిద్ధపరిచిన జీతం నరకమై ఉండకూడదని నీ దాసుల ద్వారా నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో మమ్మల్ని క్రమపరచండి, మీ కృపలో ముందుకు నడిపించండి. నిశ్చితమైతే నూతన వ్యక్తులను ప్రేరేపించండి. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం ఏదైనా ఉంటే దానిని క్రమపరచమని బ్రతిమాడుతున్నాను. క్రమపరచండి ప్రభువానికి స్తోత్రాలు. అపాయకరమైన కాలంలో ఉన్నా, మనుషులు మూర్ఖులుగా ఉన్నారు, గర్వాంగులుగా ఉన్నారు, కృతజ్ఞత లేని వాడిగా ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం కోరుకునే వాడిగా ఉన్నారు, పైకి భక్తి కలిగి దానిని ఆశ్రయించిన వాడిగా ఉన్నారు. వారికి విముఖుడమై ఉండవు అని చెప్పారు. ప్రభా అపాయకరమైన కాలంలో ఉన్న మేము ప్రభా కల్పనా కథల వైపు తిరుగు కాలం, ప్రభా కడవరి కాలం, ఆయన ఈ కాలంలో సిద్ధపరిచిన రక్షణ ఆయన బిడ్డలో అందరూ రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆయన నీటి బాప్తీసం పొంది నీ ప్రియ కుమారులుగా అంగీకరించబడ్డకు సహాయం చేయమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.